హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో కార్నాట్ సైకిల్ మీద ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం చూస్తే ఫైండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎన్ ఇంజన్ వర్కింగ్ ఆన్ ద కార్నాట్ సైకిల్. కార్నాట్ సైకిల్ మీద ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. చూస్తే ఇఫ్ హీట్ ఈజ్ టేకెన్ ఇన్ ఎట్ 540 degrees అండ్ రిజెక్టెడ్ ఎట్ 445 degrees. సొల్యూషన్ చూస్తే హై టెంపరేచర్ అంతా హై టెంపరేచర్ 540 degrees, లో టెంపరేచరు 45 degrees కదా. సో నేను T1 అనుకుంటాను. దీన్ని T1 ఈజ్ ఈక్వల్ టు 540 degrees సెంటిగ్రేడ్, T2 ఈజ్ ఈక్వల్ టు 45 degrees సెంటిగ్రేడ్, అంతే కదా. ఇప్పుడు దీన్ని మనం కెల్విన్స్లోకి మార్చుకోవాలి. సో T1 ఈజ్ ఈక్వల్ టు 540 ప్లస్ 273 కెల్విన్స్. డిగ్రీ సెంటిగ్రేడ్ని కెల్విన్లోకి మార్చాలంటే ప్లస్ 273 చేయాలి కదా. సో 540 ప్లస్ 273 అంతా 813 కెల్విన్. T2 ఈజ్ ఈక్వల్ టు 45 degrees కదా, ప్లస్ కెల్విన్లోకి మార్చాలంటే 273 యాడ్ చేయాలి. సో 318 కెల్విన్. ఓకే, మనకి ఇప్పుడు ఈ సమ్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? కార్నాట్ సైకిల్ ఒక ఇంజన్ యొక్క ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయమన్నాం. సో కార్నాట్ సైకిల్లో ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటి? ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు T1 మైనస్ T2 బై T1 అనమాట. హయ్యర్ టెంపరేచర్ బై మైనస్ లోవర్ టెంపరేచర్ బై హయ్యర్ టెంపరేచర్. ఓకే, దీన్ని చేస్తే మనకి ఎఫిషియన్సీ వస్తుంది. ఎఫిషియన్సీకి సింబల్ ఇదనమాట. ఓకే, T1 అంతా 813 కదా, మైనస్ 318 బై 813. మనకి ఎఫిషియన్సీ అంటే పర్సంటేజ్లో ఉంటుంది కాబట్టి ఇంటూ 100 చేసుకుంటాం అనమాట, ఎందుకంటే పర్సంటేజ్లో చెప్పాలి కాబట్టి. ఇప్పుడు చూస్తే మనకి దీన్ని క్యాషియోలో క్యాల్కులేట్ చేస్తే మనకి 61% వస్తుంది అనమాట. ఓకేనా, చాలా సింపుల్ అనమాట. ఎఫిషియన్సీ ఫార్ములా తెలిస్తే మనకు ఆన్సర్ సాల్వ్ అయిపోద్ది. కానీ స్టూడెంట్ కామన్గా మిస్టేక్ చేసేది ఏంటంటే ఇక డైరెక్ట్గా 540 45 degrees రెండు ఇచ్చారు కాబట్టి 540 మైనస్ 45 డివైడెడ్ బై 540 వేసి ఆన్సర్ చేసేస్తారు. మనకి ఎప్పుడైనా సరే థర్మల్ ఇంజనీరింగ్లో ఏ సమ్స్ ఇచ్చినా సరే ఈ 540 degrees ఇలా డిగ్రీస్లో ఉన్న ప్రతిదీ మనం కెల్విన్లో మార్చుకొని చేస్తేనే మనకు ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.